ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు జగన్ ను లక్ష్యంగా చేసుకొని రాజకీయం చేస్తోంది. జగన్ పై తెగించి విమర్శలు చేయడానికి వెనుకాడడం లేదు. ఇండియా కూటమిలో జగన్ భాగస్వామి అయితే తన గతేం కావాలనే భయం షర్మిలను వెంటాడుతోంది. భవిష్యత్తులో ఏదైనా తేడా జరిగితే టీడీపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏపీలో ప్రతిదానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆమె విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె సోషల్ మీడియా వేదికగా తన అన్న జగన్ పై చెలరేగిపోయారు. ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ హాజరు కాకపోవడానికి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి ఉన్న అనుబంధమే కారణమని జగన్ ను విమర్శించారు. ఈ పాయింట్ ను పట్టుకొని జగన్ పై మరోసారి షర్మిల ఫైర్ అయింది. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలంటూ షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. రాజకీయ ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టారట. 5 ఏళ్ల పాటు బీజేపీతో అక్రమ సంబంధాన్ని జగన్ పెట్టుకున్నారట. విభజన హక్కుల్ని, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుకు సంఘీభావం తెలపాలా అని ఆమె ప్రశ్నించారు. కానీ జగన్ చేసిన విమర్శకు మాత్రం ఆమె సమాధానం చెప్పకపోవడం గమనార్హం. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాల వల్లే రాహుల్ రాలేదన్న విమర్శకు జవాబు లేదు. వైఎస్ఆర్ వారసుడిగా పనికిరారని జనం డిసైడ్ అయిపోయారని షర్మిల పేర్కొన్నారు. పద్ధతి మార్చుకోవాలని అన్నకు చెల్లి హితవు చెప్పారు. ఈ విమర్శలన్నీ షర్మిల తన రాజకీయ ఉనికి కోసమే చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఇండియా కూటమిలో జగన్ కీలక భాగస్వామి అయితే రాజకీయంగా తన దారి ఏంటనేది ఆమెకు అర్థం కావడం లేదు. ఒక దిక్కు చంద్రబాబే టీడీపీలో చేరడం మినహాయించి ఆమెకు మరో రాజకీయ మార్గం లేదు. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే అన్నకు వ్యతిరేకంగా టీడీపీలో చేరడానికి ఆమె వెనుకంజ వేయరని జనం అనుకుంటున్నారు. ఇటీవల తన అన్న జగన్ పై విరుచుకుపడ్డ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని చెబితే ఆయనకు కొమ్ము కాసినట్లుందా అని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో నన్ను కించపరిచేంత ద్వేషం ఉంది, మాకు అలాంటి ద్వేషం లేదు గాని తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకుంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు కాబట్టే తప్పు అని ఖచ్చితంగా చెప్పాం. చట్టసభను గౌరవించకపోవడం తప్పు, అందుకే రాజీనామా చేయాలన్నాం. వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చేస్తే స్వయంగా అక్కడికి వెళ్లి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను హెచ్చరించింది నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈ రోజు వైఎస్ఆర్ కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. వైకాపాలో వైఎస్ఆర్ ని, విజయమ్మను అవమానించిన వాళ్లే పెద్దవాళ్లు కదా. అసెంబ్లీలో పోరాడడం మీకు చేత కాదు, మీకు మీడియా పాయింటే ఎక్కువ. వైఎస్ఆర్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు, మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీకంటే మోసగాళ్లు, విశ్వసనీయత కోల్పోయిన వాళ్ళు ఉంటారా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం భాజపాతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను భాజపాకు తాకట్టు పెట్టారు. మీ అహంకారమే మీ పతనానికి కారణమంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.